నమస్తే వెల్కమ్ టు ఒకటి ప్రస్తుతం మనం కాచిగూడలో ఉన్నాం. కాచిగూడలో ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం అయితే ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి మనతో పాటు బీసీ నాయకులు ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ నాయకులు కోల జనార్దన్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి దీనికి సంబంధించి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏందన్న అసలు ప్రధాన ఉద్దేశం ఏంది? నిజంగానే ఈ బీసీలకు బహుజన రాజ్యాధికారం రావడానికి బీసీలందరూ సహకరిస్తారన్న ప్రశ్న. అసలు మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణలో బహుజన రాజ్య నినాదంతో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అమరుడు మారోజు వీరన్న నాయకత్వంలో తెలంగాణ మహాసభ ఏర్పాటు చేసి తెలంగాణ మహాసభ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణలో బహుజన రాజ్యాన్ని నిర్మించాలనే ఒక ప్రధానమైన లక్ష్యంతో తెలంగాణ ఉద్యమం మొదలైంది. దానికంటే ముందు మనం స్పష్టంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఆంధ్ర సంపన్న వర్గాల దోపిడికి వ్యతిరేకంగా, వాళ్ళ రాజకీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, వాళ్ళ వివక్షతకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బహుజన రాజ్యాన్ని నిర్మించాలనే నినాదంతో మొదలైంది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ ప్రారంభం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు జరిగే ప్రతి రాజకీయ ఉద్యమంలో బీసీల పాత్ర చాలా గొప్పది. పేర్లు చెప్పుకుంటూ పోతే తెలంగాణ మహాసభను ఏర్పాటు చేసింది మారోజు వీరన్న, దానికి నాయకత్వం వహించింది డాక్టర్ చెరుకు సుధాకర్. వీళ్ళిద్దరు కూడా బీసీలే. తెలంగాణ జనసభకు నాయకత్వం వహించింది ఆకుల భూమన్న. ఆకుల భూమన్నతో పాటు మిగతా బీసీ నాయకులు అందరూ కూడా ఉన్నారు. తెలంగాణ ఐక్యవేదికకు నాయకత్వం వహించింది ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, విమలక్క, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా బీసీలో ఉన్నారు. ఇట్లా ఏ సంఘాన్ని, ఈ మూడు సంఘాలకు ఉమ్మడి వేదికగా ఉన్నటువంటి ఏపీటీఎఫ్ అనే ఒక ఉపాధ్యాయ సంఘం ఉన్నది. ఆ ఉపాధ్యాయ సంఘానికి నాయకత్వం వహించింది కూడా ఆకుల భూమన్న, అశోక్ కుమార్, గంగాధర్ సారు, ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి ఉమ్మడిగా నిర్ణయించుకున్నదే తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం 96లో మొదలైంది నిర్మాణాత్మకంగా. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 96 నుండి 2014 వరకు జరిగిన ప్రతి పోరాటంలో, ప్రతి కార్యక్రమంలో ముందు వరుసలో నిలబడి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది బీసీలే. కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏ పాత్రనైతే పోషించిందో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఏ కళలతోనైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారో ఆ కళలు నెరవేరు. కాబట్టి ఎక్కడైతే మనం ప్రారంభమైనో అక్కడికి మళ్ళా వెనక్కిపోయి తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం, ఆ బాధ్యత ఉన్నదని గుర్తించి ఈ రోజు ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ అనేది ఏర్పాటు చేసినాం. ఈ ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ ద్వారా తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది, దేనికోసం ప్రారంభమైంది, దానిలో బీసీల ప్రాతినిధ్యం ఏంది, బీసీల ప్రాధాన్యత ఏంది, బీసీలు తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర పోషించిండ్రు, ఇప్పుడు ఏ పాత్ర పోషించాలనేది మేము నిర్ణయించుకుని ఇది ఏర్పాటు చేసినాం. కాబట్టి అనుమానం అక్కర్లేదు, ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు బీసీలు. ఆ మెజారిటీ ప్రజలు బీసీలు సంఘటితమై ఒక రాజకీయ ఉద్యమాన్ని నిర్మించుకొని ముందుకు పోతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు, ముస్లింలకు సంబంధించిన వాళ్ళు మాతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే మా ఓబీసీల కంటే ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలే చాలా ముందున్నారు. మీరు ముందుకు రాండి, మేము మీతో కలిసి నడుస్తామని చెప్పి వాళ్ళే మమ్మల్ని డిమాండ్ చేస్తారు. కాబట్టి బీసీలు, ఎస్సీ ఎస్టీ, మైనార్టీల మద్దతుతోని, వాళ్ళ సహకారంతో, వాళ్ళ సమన్వయంతో లేదా వాళ్ళ భాగస్వామ్యంతో మేము ఒక గొప్ప రాజకీయ ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం. దాని ద్వారా ఓబీసీ సమస్యలతో పాటుగా ఎస్సీ ఎస్టీ, మైనార్టీల సమస్యలు కూడా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి మహిళల సమస్యలు కూడా పరిష్కారం కావడానికి అవకాశం. ఇక్కడ ఎఫ్సీల విషయానికి వస్తే ఒక క్లారిటీ కోసం చెప్తున్నా, ఎఫ్సీలలో కూడా మహిళలు, ఎఫ్సీలలో ఉన్న మహిళలు కూడా ఆ కులాలలో మళ్ళీ 2వ తరగతి పౌరులుగానే గుర్తించబడతారు. వాళ్లకు అక్కడున్న మగవాళ్ళతో వీళ్ళకి సమానస్థాయి గౌరవం గాని, గుర్తింపు గాని లేనటువంటి పరిస్థితి. ఆ కులాలలో కూడా వాళ్ళు వివక్షతకు గురవుతారు. కాబట్టి వాళ్ళని కూడా మేము కలుపుకుని పెద్ద ఎత్తున రాజకీయ ఉద్యమం నిర్మించి ఒకటే సింపుల్ గా చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్ర సంపద మీద, ఈ దేశ సంపద మీద, రాష్ట్ర దేశ ప్రజలకు, బహుజనులకు అధికారం దక్కాలని, లేదా సంపద మీద హక్కు దక్కాలనే ఉద్దేశంతో మేము ఈ రాజకీయ ఉద్యమాన్ని నిర్మించుకున్నాం. మీరు బీసీలందరూ ఏకంగా అయితే మంచిదే రాజ్యాధికారం వస్తుందని చెప్తున్నారు. అక్కడ పార్టీలుగా విడగొట్టబడుతున్నారు చాలా మంది బీసీలు. అంటే వాళ్ళందరూ ఏకమయ్యే ఛాన్స్ ఉందా? వాళ్ళకి ఏం చెప్పాలి? తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో ఇక్కడ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, లేదా ఎంఐఎం కార్యకర్తలుగా, లేదా బీజేపీ కార్యకర్తలుగా వేర్వేరు పార్టీల కింద పనిచేస్తూ వచ్చారు. కానీ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత మొదటి దశలో కొంత నిరాసక్తత, నిర్లక్ష్యం లేదా వ్యతిరేకత ఇవన్నీ వచ్చినప్పటికీ ఉద్యమం ప్రజలకు పోయి భావజాల వ్యాప్తి చేసి ఉద్యమ నిర్మాణం జరిగే సందర్భంలో అవును ఈ ఉద్యమ నినాదం నిజమే కదా అని చెప్పి దాన్ని అర్థం చేసుకున్న విద్యావంతులందరూ కూడా తెలంగాణ ఉద్యమంతో గొంతు కలిపిన్లు. అప్పుడు వాళ్ళ పార్టీలు పక్కన పెట్టేసి తెలంగాణ జెండా పట్టుకుని ఉద్యమంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాజకీయ పార్టీల కింద వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆ పార్టీల కింద ఉండి పనిచేస్తున్నారు. ఇది మొదటి దశ. ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఈ బీసీలందరూ, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ పార్టీలు పక్కన పెట్టేసి ఒక బ్రాడర్ లెవెల్లో ఆలోచించి వాళ్ళ పార్టీలు పక్కన పెట్టేసి ఉద్యమం కిందకు వచ్చి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే వాళ్ళందరూ భాగస్వామ్యం ఉండదో, ఎట్లయితే పాల్గొన్నారో, ఎట్లయితే లక్ష్యాన్ని సాధించడం కోసం పనిచేశారో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో పనిచేస్తారు. ఖచ్చితంగా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. బీసీ ప్రజలందరూ ఏకం కావాలంటే ముందుగా బీసీ నాయకులందరూ ఒక తాటిపై ఉండాలి. కానీ ఇక్కడ బీసీ నాయకులందరూ వాళ్ళ అధ్యక్షతన రకరకాల సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. ఫస్ట్ బీసీ నాయకులు ఎందుకు ఏకం కాలేకపోతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఈ రోజు జరిగిన సమావేశంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చిండ్రు, బీజేపీ పార్టీ నాయకులు వచ్చిండ్రు, ఆ తర్వాత ఇతర పార్టీల నాయకులు కూడా, టీడీపీ నాయకులు కూడా వచ్చిండ్రు. వీళ్ళతో పాటుగా ఉద్యోగ సంఘాల నాయకులు వచ్చిండ్రు, కుల సంఘాల నాయకులు వచ్చిండ్రు, బీసీ సంఘాల నాయకులు వచ్చిండ్రు,
వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా పార్టీ పాలసీ కంటే బీసీ పాలసీనే ప్రధానం, మాకు బీసీల సమస్యల పరిష్కారమే మాకు ప్రధానము, కాబట్టి దానికోసం మీరు ఎజెండా ఫిక్స్ చేయండి, మేము మీతో కలిసి పనిచేస్తామని వాళ్ళ ఉపన్యాసంలో వాళ్ళు ఇక్కడ మాట్లాడిపోయింది. ఎవరు కూడా మా పార్టీ ప్రధానం, బీసీల కంటే మా పార్టీ ప్రధానం అని ఎవరు మాట్లాడారు. మా పార్టీల కంటే బీసీ అంశాలే ప్రధానమని మాట్లాడారు. ఎందుకంటే బీసీలు ఇప్పుడున్న ఈ సమాజంలో అత్యంత వివక్షతకు, అణిచివేతకు, దూపిడి గురవుతున్న వర్గాలలో బీసీ కులాలు ఎక్కువగా ఉన్నారు. అత్యధికంగా స్పష్టంగా చెప్పాలంటే రాజకీయ నిర్లక్ష్యానికి, రాజకీయ దూపిడి గురవుతున్న వాళ్ళలో బీసీలు ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 11 సంవత్సరాలు అయితే 3 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 3 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా పరిస్థితి అది టీఆర్ఎస్ పార్టీ అయినా లేదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, 2 పార్టీలలో కూడా రాజకీయ ప్రాతినిధ్యం 3-4% ఉన్నటువంటి రెడ్లు 40 మంది, 41 మంది, ఈ రోజు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 1,00,000 మంది జనాభా ఉన్నటువంటి వెలుమ కులస్తులు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇంకా చైర్మన్లు ఇట్లా రకరకాల పోస్టులలో వాళ్ళు ఉన్నారు. కమ్మ కులస్తులు బతుకుదేరు కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఎవరు ఎక్కడికైనా పోతారు, అది వేరే విషయం, కానీ బతుకుదేరు కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆర్థికంగా ఎదిగి రాజకీయంగా స్థిరపడి ఇక్కడ వాళ్ళ రాజకీయ ప్రాతినిధ్యాన్ని సంపాదించుకొని ఈ రాష్ట్ర సంపద దోపిడీ చేయడంలో వాళ్ళు కూడా వెలుమలతోనే రెడ్లతో పోటీ పడుతున్నారు. ఆ పరిస్థితులలో వెలమాధిపత్యానికి వ్యతిరేకంగా, రెడ్డి ఆధిపత్యానికి వ్యతిరేకంగా, కమ్మాధిపత్యానికి వ్యతిరేకంగా, ఆధిపత్యానికి వ్యతిరేకంగా కమ్మ కులస్తులు, రెడ్డి కులస్తులు, వెలుమ కులస్తులు మా మిత్రులు ఉన్నారు. మేము వాళ్ళని గౌరవిస్తాం తప్పనిసరిగా. మా మిత్రులు అంటే మిత్రులుగా గౌరవించడం, ఆ కులానికి సంబంధించిన వాళ్ళు ప్రజాస్వామికవాదులుగా, సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే వాళ్ళుగా ఎవరైతే ఉంటారో వాళ్ళతో మా స్నేహం ఉంటుంది, మా సమన్వయం ఉంటుంది, వాళ్ళని మేము గౌరవిస్తాం. కానీ అదే సందర్భంలో మాకు రావాల్సిన వాటా దోపిడీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దోపిడీకి వ్యతిరేకంగా, వాళ్ళకు వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. అక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న ఎఫ్సీలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మా ఇంటికి వచ్చి ఛాయ్ తాగిపోండి, మా ఇంటికి వచ్చి అన్నం తినిపోండి, మా ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగి, మా ఇంట్లో ఉండిపోండి, మాకు అభ్యంతరాలు మేము సహకరిస్తాం. కానీ మా రాజకీయ ఆధిపత్యాన్ని మీరు దోపిడీ చేయాలి, మా మీద మీరు రాజకీయ ఆధిపత్యం చెలాయించారు, మా వాటాను మీరు దోపిడీ చేయాలి. గడిచిన చరిత్ర మొత్తం కూడా 70 ఏళ్ల చరిత్ర పరిశీలిస్తే అది కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, టీఆర్ఎస్ పార్టీ అయినా బీసీలకు రావాల్సిన వాటాను మొత్తం దోచుకుపోవడంలో ఈ 3 పార్టీలు లేదా 3 కులాలు ఎప్పటికప్పుడు పోటీ పడుతూ మా వాటాను తగ్గిస్తూ పోయింది. మాకు వాటా లేకుండా చేసింది. ఒకరు ఇద్దరు కొంతమంది వేరు కారణాల వల్ల అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఎన్నికైతే అక్కడ మా వాళ్ళకు మాట్లాడే స్వేచ్ఛ లేదు. మా గొంతు మీద, మా ఆలోచనల మీద నియంత్రణ, పర్యవేక్షణ ఇవన్నీ కూడా ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున రాజకీయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే కొద్ది రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు, నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు మా సత్తా చూపినాం. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఆ జిల్లాల్లో పోటీ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ అందరిని ఛాలెంజ్ చేసింది. ఒక దశలో మీడియా గానీ, సర్వే రిపోర్టర్స్ గానీ అందరూ కూడా చెప్పిన మాట ప్రసన్న హరికృష్ణ గెలుస్తున్నారు అని చెప్పి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ రోజు ఇక్కడ సమావేశానికి వచ్చిన సుందర్రాజు టీచర్స్ ఎమ్మెల్సీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుండి పోటీ చేశారు. పోటీ చేసి ఇక అక్కడ ఉన్నటువంటి వెల్మారెడ్డి కులాలకు సంబంధించిన ప్రతినిధులను ఒక చెమటలు పుట్టించి మామూలు విషయంగా. అయితే మేము భావించేది ఏంటంటే గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో లేదా వివిధ బీసీ సంఘాల నాయకత్వంలో జరిగిన పోరాటాలన్నీ కూడా కంచెను చదును చేసి, చెట్లు కొట్టేసి చదును చేసి, దుక్కి దున్ని విత్తనాలు నాటి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలతోని ఆ విత్తనాలు మొలకెత్తినట్టుగా మేము భావిస్తాం. విత్తనాలు మొలకెత్తి రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి ఆ మొలకలు చెట్లుగా, వృక్షాలుగా మారుతాయి, పంటకు వస్తాయి. ఆ పంటకు వచ్చే కాలం దగ్గరకు వచ్చింది. ఆ సందర్భంలో మేమందరం కూడా మా బీసీ ఉద్యమకారులందరినీ కూడా సమీకరించి బీసీ మేధావులతోని, బీసీ ఉద్యమకారులతోని, ఉద్యోగులతోని అందరితోని కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ ఉద్యమంలో భాగస్వాములు కాండి, మనం బీసీ రాజ్యాన్ని నిర్మించుకుందాం, లేదా సామాజిక రాజ్యాన్ని, సామాజిక ప్రజాస్వామ్యాన్ని మనం నిర్మించుకుందాం, ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో చేతులు కలుపుతాం, వాళ్ళతో మనం సమన్వయం చేసుకుందాం, వాళ్ళు మనం వేరు కాదు అందరం ఒకటే అనే భావనతోని మనం రాజకీయ నిర్మాణం చేసుకొని అందరం కలిసి పోరాటం చేద్దామని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల్లో ఓబీసీ డెమోక్రసీ జేఏసీ నుంచి ఎవరైనా పోటీలో ఉండబోతున్నారు? ఎన్నికలకు సంబంధించిన విషయంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఓబీసీ జేఏసీ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఇప్పటి వరకు మాకు లేదు. అటువంటి నిర్ణయం తీసుకోలేదు. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీలుగా ఎన్నికల్లో పోటీ చేయడం అనేది సాధ్యం కాదు. అందరూ కూడా స్వతంత్రంగా పోటీ చేస్తారు. కాకపోతే పోటీ చేసేటప్పుడు మేము పర్టికులర్ ఈ పార్టీ ప్రతినిధిగా నేను వస్తున్నాను వాళ్ళు చెప్పుకుంటారు తప్ప వాళ్ళకి బీఫామ్ కానీ పార్టీ గుర్తు కానీ వాళ్ళకు ఉండదు. మేము చేసే పని ఏంటంటే ఇప్పటిదాకా గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ మెంబర్ వరకు జరిగిన ఎన్నికలలో అనేక ఎన్నికలలో సమర్థులు ఎవరు, సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు ఎవరు, వాళ్ళ రాజకీయ జీవితం ఏంది, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది అనేది ఇది పరిగణలోకి తీసుకోకుండా ఏ పార్టీలో వాళ్ళు పనిచేస్తున్నారో ఆ పార్టీ యాజమాన్యానికి ఎవరు దగ్గరగా ఉంటే వాళ్ళు టికెట్లు ఇస్తూ గెలిపించుకుంటూ వచ్చారు. కానీ మా ఉద్దేశం ఏంటంటే పార్టీ యాజమాన్యాలకు దగ్గర ఉండడం కాదు, బీసీలలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు లేదా మహిళలు వీళ్ళందరిలో ఉన్నటువంటి వివిధ రిజర్వేషన్ల ప్రాతిపదికగా, వివిధ వర్గాల ప్రాతిపదికగా ఆయా వర్గాలలో ఉన్నటువంటి అత్యంత సమర్థులు, సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు, సమాజానికి గతంలో అనేక రూపాలుగా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు, రాజకీయ ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు, ఉద్యమాలకు నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ గెలుపు కోసం మేము ఓబీసీ డెమోక్రాటిక్ జేఏసీ నుండి మేము సహకరిస్తాం. ఆ పని చేస్తాం. ప్రజలను చైతన్యవంతం చేయడంలో, ఆ సమర్థులను గెలిపించడంలో మా పాత్ర అక్కడ ఉంటుంది. మేమే అభ్యర్థులను పెట్టడం కాదు,
అభ్యర్థులను ఐడెంటిఫై చేసి వాళ్ళ గెలుపు కోసం మేము పనిచేస్తాం. వాళ్ళ గెలుపు మా గెలుపు అయితే, మా గెలుపు వేరే గెలుపు కాదు. సమర్థులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని గెలిపించడమే అది మా గెలుపు అయితే. కాబట్టి సమర్థులు ఎక్కడ రాజకీయ ప్రాతినిధ్యం వహించినా, ఏ స్థాయిలో వహించినా అది మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అక్కడ నుంచి మేము పరిష్కారాన్ని వెతుక్కుంటున్నాం.